హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ 3D వరల్డ్. లాస్ట్ వీడియోలో మనము FDM ప్రింటర్ గురించి అలాగే దాని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. దానికి కావాల్సిన డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ తీయాలి అంటే దానికి ఒక మోడల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మోడల్ని కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. దీనికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, క్యాడ్ సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఒక డిజైన్ అనేది ప్రిపేర్ చేస్తాము. దాన్నే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటాము. సో ఈ డిజైన్ ప్రిపేర్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కానీ బిగినర్స్కి చాలా ఈజీగా ఉండే సాఫ్ట్వేర్ అంటే టింకర్ క్యాడ్ అని చెప్పొచ్చు. సో మనం ఈ టింకర్ క్యాడ్లోని చాలా బేసిక్ స్టెప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం గూగుల్ సెర్చ్లో టింకర్ క్యాడ్ అని టైప్ చేయాలి. చేస్తే ఇందులో మనకి ఫస్ట్లోనే ఇది వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి పేజ్ అనేది కనిపిస్తుంది. ఇందులో మనం లాగిన్ అండ్ సైన్ అప్ రెండు ఉంటాయి. ఫస్ట్ టైం టింకర్ క్యాడ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే సైన్ అప్ యూస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒక అకౌంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నుంచి, అంటే ఇప్పుడు మనం సైన్ అప్ అవుతాం కదా, దాని తర్వాత నుంచి లాగిన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేద్దాం. చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ అడుగుతుందన్నమాట, స్కూల్ వాళ్ళకి, ఎడ్యుకేటర్స్కి, లేకపోతే క్రియేట్ పర్సనల్ అకౌంట్ అని చెప్పి ఇస్తుంది. సో మీరు ఏదైతే అది, నేనైతే క్రియేట్ పర్సనల్ అకౌంట్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం గూగుల్ అకౌంట్తో మనము లాగిన్ చేయాల్సి ఉంటుంది, సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్ అని చెప్పి ఇవ్వచ్చు, ఆర్ ఇక్కడ సైన్ అప్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మన దగ్గర ఆల్రెడీ ఉన్న గూగుల్ అకౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్తో మీరు చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలా కంట్రీ, ఇవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. సో ఇది నేను సైన్అప్ చేసేసిన అకౌంట్ అనమాట. ఇక్కడ చూస్తే మన నేమ్తో ఇక్కడ ఎటర్నల్ 3D వరల్డ్ అని ఉంది కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ అని కొడితే 3D డిజైన్ అని వస్తుంది. ఇదిగోండి, ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వర్క్ ప్లేన్ అని చెప్పి. ఈ వర్క్ ప్లేన్ అంటే మనకి 3D ప్రింటింగ్లో బిల్డ్ ప్లేట్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడే మనము డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అనేది కావాలనుకోండి, ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్ క్లిక్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే దీన్ని మూవ్ చేయొచ్చు. అలాగే వర్క్ ప్లేన్ మీద ప్లేస్ చేసి మౌస్ పాయింటర్ని ఇలా రైట్ క్లిక్ చేస్తూ తిప్పామంటే మనకి వ్యూ అనేది 3D వ్యూ మొత్తం కూడా, అంటే 3 డైమెన్షన్స్లో కూడా మనం చూడొచ్చు అన్నమాట. మనము డిజైన్ చేస్తున్నది 3 డైమెన్షన్స్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని. సో మనకి హైట్, లెంత్ అండ్ విడ్త్ కూడా మనకి ఇక్కడ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే టోటల్గా ఈ టెక్స్ట్ అనేది 74 mm ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ హైట్ అనేది 19.82 mm ఉంది కదా. హైట్ అని ఎందుకు అంటున్నానంటే మనం ఈ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు మనం వర్క్ ప్లేన్ కిందకి వెళ్ళిపోతే ఈ పైన ఉన్న రెడ్ యారోని పట్టుకొని లెఫ్ట్ క్లిక్తో పైకి లిఫ్ట్ చేసామంటే మనకి వర్క్ ప్లేన్ మీద అది నిలబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము 3Dలో చూపిస్తాను చూడండి, మొత్తం మనము 3 యాంగిల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాక చూసాం కదా 74 mm అనేది దీని యొక్క విడ్త్ అనుకోవాలి.
అలాగే లెంత్ అండ్ ఇది వచ్చేసి హైట్ అన్నమాట 19.82 అన్నది. దాంతోపాటు ఇంకొక యాంగిల్ ఉంది కదా, ఇది వచ్చేసి డెప్త్ అన్నమాట. అంటే ఇది టెక్స్ట్ ఎంత థిక్నెస్తో వస్తుంది అనేది 10 mm ఉందన్నమాట. సో ఇలాగ మనం చెక్ చేసుకొని మనకు కావాల్సిన లెంత్లో ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న ప్రింటర్ బిల్డ్ వాల్యూమ్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ మనము ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని 3 డైమెన్షన్స్లో కూడా చూడాలనుకుంటే రైట్ క్లిక్తో మౌస్ని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనము చూడొచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి లెఫ్ట్లో ఫ్రంట్, అలాగే టాప్ వ్యూ, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి అండ్ రైట్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు. అలాగే కింద మనం బాటమ్ అని ఉంటుంది చూడండి, బాటంలో కూడా చూడొచ్చు. ఇది మనము మన ఆబ్జెక్ట్ని చూడడానికి ఉన్న ఫెసిలిటీ అన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ చూసారంటే ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇందులో మనము కలర్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది మనము వేరే ఏదైనా ఇవ్వాలంటే ఇలా సెలెక్ట్ చేసామంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎటర్నల్ అని టైప్ చేసామనుకోండి, ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇందులో మనకి కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చూసాం కదా మనం హైట్ అనేది, అది కూడా చేంజ్ చేసుకుంటే చూస్తే మీకు ఈ డెప్త్ అనేది పెరుగుతోంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ దగ్గర గమనించండి, అలాగనమాట. సో ఇక్కడ బెవెల్ అని ఉంది కదా, ఇది షార్ప్నెస్ యొక్క ఇది వస్తుంది. సో ఇది డిఫాల్ట్గా ఉండనిచ్చేద్దాం. సో ఇలాగ మనము చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో బేసిక్ షేప్స్ అని ఉన్నాయి చూసారా, ఇక్కడ యారోస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. బేసిక్ షేప్స్, అలాగే డిజైన్ స్టార్టర్స్, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి చూస్తే మనకి దాంట్లో ఉన్నవన్నీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నదైతే ఆల్రెడీ బేసిక్ షేప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సిలిండర్ లాంటిది కావాలి అంటే ఇలా తెచ్చుకోవచ్చు. మన డిజైన్ అనేది మనం ఏం చేయాలనుకుంటున్నాం డిజైన్ అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన డిజైన్ బట్టి ఇక్కడ ఉన్న షేప్స్ని మనము తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి నంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఈ కేటగిరీలోనే ఇంకా కావాలంటే ఇక్కడ మోర్ షేప్స్ అని ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇంకా మనకి చాలా షేప్స్ అయితే వస్తాయి. ఇవంతా బేసిక్గా ఉంటాయండి. దీంట్లో మనము కంప్లీట్గా డిజైన్ చేసుకోవాలంటే మల్టిపుల్గా షేప్స్ అన్నీ తీసుకొని వచ్చి మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేద్దాము. హార్డ్వేర్ ఐటమ్స్ ఏదైనా నట్స్, స్క్రూస్ ఇలాంటివి కావాలంటే దీంట్లో ఉంటాయి. దీంట్లో మనం సైజెస్ అనేవి మనకు కావాల్సినట్టు మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఏం డిజైన్ కావాలనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్న వాటిల్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ నేమ్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా సపరేట్ లెటర్స్గా వస్తాయి. సో మనం ఇవన్నీ కూడా ఒక బ్లాక్ లాగా రావాలనుకుంటే దీని కింద మనం ఒక ప్లేట్ లాంటిది ఒకటి బేస్ ప్లేట్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. అప్పుడే ఇది ఒక సింగిల్ పీస్గా వస్తుంది, లేకపోతే మనకి సపరేట్ లెటర్స్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నదాన్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక లెటర్ని కానీ ఏదైనా కాపీ చేసుకోవాలి అంటే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసాం కదా, ఇక్కడ మనకి లెఫ్ట్లో కాపీ, పేస్ట్
అలాగే డూప్లికేట్ అండ్ రిపీట్ అని ఉంది. ఏదైనా వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం కాపీ అని క్లిక్ చేసామంటే తర్వాత నెక్స్ట్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారంటే ఇదిగోండి, మనం ఆల్రెడీ చేసిన టెక్స్ట్ని మళ్ళీ సెకండ్ టైం కాపీ పేస్ట్ చేసాం కదా, ఇది ఇక్కడ ఇలా ఉంది. సో ఇదన్నమాట. దీన్ని మళ్ళీ వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు. సో మనం ఇందాక అనుకున్నట్టు దీని కింద ఒక ప్లేట్ అనేది ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ఫాంట్ అనేది కొద్దిగా చేంజ్ చేస్తాను. ఇక్కడ మనకి కింద ప్లేట్ లాంటిది కావాలంటే ఈ రైట్ సైడ్లో బేసిక్ షేప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఒక స్క్వేర్ బ్లాక్ ఉంది కదా, క్యూబ్ లాంటిది, దీన్ని తీసుకొని వచ్చి మనకి జస్ట్ ఈ లెటర్స్ని హోల్డ్ చేయడానికే కాబట్టి ఇంత హైట్ అయితే అవసరం లేదు. జస్ట్ ఒక 3 mm ఉంటే సరిపోతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు రైట్ సైడ్ క్లిక్ చేసుకుని ప్రెస్ చేసి మౌస్లో ఇలా వర్క్ ప్లేన్ని తిప్పిస్తే మనకు కావాల్సిన యాంగిల్లో మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా 20 mm అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చిన లెటర్స్ ఏదైతే ఉందో అది 11 mm ఉంది కదా. సో మనం దీన్ని కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది కాబట్టి 12 mm ఇచ్చుకుందాం. ఈ టోటల్ లెంత్ ఎంత ఉంది? 133 ఉంది కదా, ఇంత వద్దులేండి, 100 ఇద్దాం. సో ఇది కూడా మనం 110 ఇచ్చుకుందాం, 110 mmకి ఇద్దాం. ఇప్పుడు చూడండి లెంత్ పెరిగింది కదా. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బ్లాక్ని తీసుకెళ్ళి దీని కింద ఈ విధంగా సెట్ చేసేస్తాం. ఇలా సెట్ చేసిన తర్వాత ఒకసారి మనము కొద్దిగా పైకి తీసి చూసామంటే కొద్దిగా ఈ ఫాంట్ అనేది దాని మీదకి వెళ్ళిపోయింది కాబట్టి సో ఫాంట్ని కొంచెం పైకి లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న బేస్కి చూడండి ఇక్కడ సరిగా సెట్ అవ్వలేదు. సో కొద్దిగా దీన్ని మూవ్ చేసుకుందాం. కొద్దిగా 1 mm ఇంకా పెంచుదాంలేండి, 13. అప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ మనం చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా టచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలండి. కింద ఉన్న బేస్కి అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అనేది టచ్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనకి ఇది ఓకే అయిందనుకోండి, అన్ని యాంగిల్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్రింట్ ఇచ్చేయకముందు గ్రూప్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ అని చెప్పి, ఇదన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే Ctrl+G ప్రెస్ చేసినా కూడా ఈ కింద ప్లేటు అలాగే పైన ఉన్న టెక్స్ట్ రెండు కూడా గ్రూప్ అయిపోతుంది. సో ఇది గ్రూప్ అయిపోయిందనమాట. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ వరకు అయితే ఒక నేమ్ని ఎలాగా ఒక బ్లాక్ ఏ విధంగా ఉన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన రైట్ సైడ్ మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెండ్ టు అని ఉంది కదా. దీంట్లో ఇంపోర్ట్ అంటే మనం ఆల్రెడీ చేసిన డిజైన్ని వర్క్ ప్లేన్ మీదకి తెచ్చుకోవడం కోసం ఇంపోర్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ మనం చేసిన డిజైన్ని సేవ్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇది ఎక్స్పోర్ట్ అని చెప్పి.
ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద ఉంది కదా, ఇది ఓబీజే, ఎస్టీఎల్, ఇంకొకటి ఇది ఉంది కదా జిఎల్టీఎఫ్ అని చెప్పేసి, ఇవేంటంటే ఫార్మాట్స్ అన్నమాట. కింద ఎస్విజి కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా మనము సేవ్ చేసుకోవాల్సిన ఫార్మాట్. మనం ఏంటంటే ఎస్టీఎల్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాం. అప్పుడే మనం నెక్స్ట్ 3D ప్రింటింగ్లో యూస్ చేయడానికి స్లైసింగ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్టీఎల్ అనేది ఒక ఫార్మాట్. ఎలాగైతే మనకి పిక్చర్స్కి జేపీజే, అలాగే వీడియోస్కి MP4, అలాగే ఆడియో సాంగ్స్కి MP3 అని ఉంటుందో, అదేవిధంగా ఎస్టీఎల్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ అన్నమాట. దీని గురించి డీటెయిల్గా మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ ఎస్టీఎల్ అని క్లిక్ చేస్తే మనకి మనం చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పెన్ డ్రైవ్ ద్వారా కానీ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని కాపీ చేసుకొని తర్వాత మనం 3D ప్రింటర్ ద్వారా ఇవ్వచ్చు. దీనికి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది, దాన్నే స్లైసింగ్ అంటారు. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. దీంట్లో ఉన్న చాలా ఆప్షన్స్ కానీ ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి ఉన్న వేరే అదర్ వెబ్సైట్స్ కానీ మెల్లగా తెలుసుకుందామండి. సో ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.